క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయ విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ధ్యానాంశం ఐసయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యం. విజ్ఞానమును వివేకమును ఒసగు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. పవిత్రాత్మ దేవుణ్ణి గురించి బైబిల్లో రకరకాల వివరణలు మనం చూడవచ్చు, కానీ అత్యంత శ్రేష్టమైన ఒక వివరణముగా నాకు అనిపించినటువంటి ఒక వాక్యము, పవిత్రాత్మ దేవుడు ఎవరు అని బైబిల్లో వెతికితే పవిత్రాత్మ దేవుడు దేవుని ప్రజలకు విజ్ఞానమును వివేకము ఒసగు ఆత్మ అని మనం తెలుసుకుంటాం. ఈ లోకములో మనం జీవిస్తుండగా మనకు అత్యంత అవసరమైనటువంటి ఒక వరము వివేకముతో కూడినటువంటి ఒక జీవితం జీవించే ఒక వరము, విజ్ఞానముతో కూడినటువంటి ఒక జీవితం జీవించే ఒక ఆశీర్వాదము. ఈరోజు ఈ ఆత్మలో జీవన కార్యక్రమంలో మనం ప్రార్థించుకుందాం. దేవా, విజ్ఞానముతో వివేకముతో నన్ను దీవించుము దేవా. ఎందుకనగా మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యలను ఎదుర్కొనుటకు, వాటి మీద విజయము సాధించుటకు మనకు విజ్ఞానము అవసరము. సమస్యల మీద విజయించుటకు, శోధనల మీద విజయించుటకు మనకు వివేకము, విజ్ఞానము అవసరము. వివేకం లేకుండా ఈ రోజుల్లో చాలామంది జీవితంలో ఎందుకు ఓడిపోతున్నారు? దానికి కారణము ఏమనగా అవివేకపరమైనటువంటి కొన్ని కార్యాలు చేయటం వలన, అవివేకముతో కూడినటువంటి ఒక జీవితం, అవివేకముతో కూడినటువంటి కొన్ని మాటలు, అవివేకముతో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు భయంకరమైన ఓటమికి, భయంకరమైన అపజయాలకు దారితీస్తున్నది. అవివేకముతో కూడిన ఒక జీవితము దేవుడి నుండి దూరం చేస్తున్నది. అవివేకముతో కూడినటువంటి ఒక జీవితం పరలోకము నుండి కూడా మనల్ని దూరం చేసేదే. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని ఆత్మ, దేవుని వాక్యం ద్వారా మా అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నువ్వు ప్రార్థించు. దేవా, నీ విజ్ఞానముతో వివేకముతో నన్ను నింపుమని ప్రార్థించు. ఆ విజ్ఞాన వరముతో, వివేక వరముతో నన్ను అభిషేకించుము అని మనం ప్రార్థిస్తూ ఉండాలి. దేవుడు వాక్యములో మనకు నేర్పిస్తున్నట్లుగా అడుగుడి మీకు అనుగ్రహింపబడును. దేవునితో మనం అడగవలసినటువంటి ఒక విషయము విజ్ఞానము, దేవునితో మనం అడగవలసినటువంటి ఒక విషయము వివేకము. వివేకముతో కూడినటువంటి ఒక జీవితం, విజ్ఞానముతో కూడినటువంటి ఒక జీవితం, అది ఉన్నతమైన స్థితికి నీ జీవితాన్ని చేరుస్తుందని మరి జీవిత అనుభవాలు, జీవిత సాక్ష్యాలు బైబిల్ కూడా మనల్ని నేర్పిస్తున్నది. సమయతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యం ఈ విధముగా మనల్ని నేర్పిస్తున్నది, బంగారము కంటే విజ్ఞానమును ఆర్జించుట మేలు. బంగారము స్వాధీనపరచుకోవటం కంటే, వెండిని ఆశించటం కంటే విజ్ఞానమును ఆర్జించుటం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అదేవిధముగా యాకోబు లేఖనములో 1వ అధ్యాయం 5వ వాక్యం మనం చూసినట్లయితే, మీలో ఎవరికైనాను వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను. ఎవరి జీవితంలో కూడా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఓడిపోతున్నటువంటి, అపజయానికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే, వివేకం లేనటువంటి మాటలు మాట్లాడి ఇంట్లో కూడా, మరి సమాజంలో కూడా భయంకరమైన వాగ్వాదాలు, భయంకరమైన శాంతిని, ఆ సమాధానాన్ని నాశనం చేస్తున్నటువంటి కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కాలంలో ఎక్కువగా, అధికముగా మన ప్రభువుతో అడగవలసినటువంటి ఒక వరము విజ్ఞానముతో వివేకముతో కూడినటువంటి ఒక జీవితం జీవించే వరము. ఆ విజ్ఞానమును వివేకమును మనకు ప్రసాదించువాడు పవిత్రాత్మ ప్రభువే. అందుకే ఈరోజు ఈ యొక్క వాక్యము ఐసయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వాక్యము, విజ్ఞానమును వివేకము ఒసగు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ఈ యొక్క వాక్యాన్ని గురించి మనం లోతుగా నేర్చుకోవటానికి మనం సిద్ధపడుతున్నాం. ప్రభువుతో ప్రార్థించి విజ్ఞానముతో వివేకముతో మనం వర్ధిల్లినప్పుడు, ప్రభువుని ప్రార్థించి
విజ్ఞానవరముతో, వివేకవరముతో ఆ అభిషేకాన్ని పొంది మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుండగా బైబిల్ నుండి మనం నేర్చుకుందాం 7 విధాలుగా ఈ యొక్క విజ్ఞానము, వివేకము మాకు సహాయపడుతున్నది. 7 విషయాలు ఏమిటి అని మనం చూసినట్లయితే, పునీత పౌలు కొలొస్సీలకు రాసినటువంటి లేఖనములో 1వ అధ్యాయం 9 నుండి 11 వరకు వాక్యములు మనం చదివి చూసి ధ్యానించిన ఎడల అక్కడ 7 విషయాల గురించి అక్కడ రాయబడి ఉన్నది. వివేకముతో కూడిన ఒక జీవితము, విజ్ఞానముతో కూడిన ఒక జీవితము ఏ విధముగా నీకు సహాయపడుతూ ఉంటుంది. ఈ యొక్క వాక్యాన్ని ఆధారము చేసి 7 కార్యాలు కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించుకుందాం. 7 విషయాలు మన జీవితంలో ఎంతో అవసరమైనటువంటి విషయాలు. మొట్టమొదటిగా దేవుని అడిగి దేవుని యొక్క విజ్ఞానమును, వివేకమును మనం పొందుకుంటే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది, అది మీకు సంకల్ప జ్ఞానమును దయచేయును. సంకల్ప జ్ఞానముతో కూడిన ఒక జీవితం ఏమిటి అని మనం అడుగుతూ ఉండగా బైబిల్ పండితులు మనకు నేర్పిస్తుంటారు, ఇట్ ఈస్ అబౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్. అంటే సంకల్ప జ్ఞానముతో, అంటే దేవుని మనసులో ఒక సంకల్పం ఉన్నది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గురించి దేవుని మనసులో ఒక ప్రణాళిక ఉన్నది, దేవుని మనసులో ఒక సంకల్పం ఉన్నది. అయితే దేవుడి నుండి మనం పొందుకునేటువంటి జ్ఞానం, దేవుని నుండి మనం పొందుకునేటువంటి వివేకం మనలో పనిచేసేటప్పుడు ఆ దేవుని సంకల్పానుసారంగా అన్నిటినీ కూడా అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి మనలో పనిచేయటం ప్రారంభిస్తూ ఉంటాయి. సో జీవితంలో జరిగే ప్రతి విషయంలో కూడా ఆ దేవుని యొక్క ప్రణాళిక, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఆశలను తెలుసుకోగలిగినటువంటి ఆ జ్ఞానం మనలో పనిచేస్తూ ఉంటుంది. అంటే ఒక సందర్భంలో మనం ఉండగా దేవుడు ఈ సందర్భంలో దేవుడు నా నుండి ఏమి కోరుతున్నారు, లేకపోతే మన ఒక సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ సమస్యకు వెనక దేవుని మనసులో ఒక ప్రణాళిక ఉన్నది. ఈ సమస్య ఎందుకు జరిగింది, ఎందుకు ఈ యొక్క ఇబ్బంది ఎదురైంది, మనం మానుషికంగా ఆలోచించవచ్చు, లేకపోతే దేవుడు ప్రసాదించే విజ్ఞానమును బేస్ చేసి ఆ యొక్క విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మనకు ఈ యొక్క జ్ఞానము కలిగిన వాళ్ళ మనమైతే మనం అది దేవుని కళ్ళలో, దేవుని దృష్టిలో ఆ సందర్భాన్ని, ఆ సమస్యను చూసి దేవుని యొక్క సంకల్ప జ్ఞానములో ఆ యొక్క కార్యాన్ని మనం చేయగలుగుతాం. ఆ కార్యాన్ని కూడా సరైన విధముగా అర్థం చేసుకోగలిగాం. అందుకే ఈ యొక్క మొదటి విషయం అది చాలా ఉన్నతమైనటువంటి ఒక ఆశీర్వాదం మనకి ఇస్తున్నది. అందుకే దావీదు రాజు ఈ విధముగా చెప్తూ ఉంటారు, దేవా నీ కార్యములెంతో ఘనమైనది, నీ ఆలోచనలెంతో లోతైనది. దావీదెప్పుడు దేవుని యొక్క వివేకము కోసము, దావీదెప్పుడు దేవుని యొక్క విజ్ఞానము కోసము అడిగి పొందుకొని తర్వాత దావీదు అతని జీవితంలో జరిగినది, జరుగుతున్నటువంటి ఇంకా జరగబోయే విషయాలన్నింటినీ కూడా దేవుని యొక్క సంకల్ప జ్ఞానము ద్వారా చూసి అర్థం చేసుకున్నప్పుడు అతడు దేవుని సమక్షంలో చెప్పుకునేటువంటి ఒక మాట, దేవా నీ కార్యములెంతో ఘనమైనది. అది ఈ భౌతిక విజ్ఞానము, ఈ లోక విజ్ఞానము, ఈ లోక ఆ తెలివితేటలతో అర్థమయ్యేది కాదు. దేవుని నుండి వచ్చే ప్రతి కార్యము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము అర్థం చేసుకోవటానికి ఈ లోకము నుండి మనం పొందుకునేటువంటి తెలివితేటలు సరిపోదు. సో జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఆ దేవుని యొక్క సంకల్ప జ్ఞానముతో తెలుసుకొని దావీదు చెప్పినటువంటి మాట, నీ కార్యములెంత ఘనమైనది, నీ ఆలోచనలెంత లోతైనది. ఆ సమయంలో దావీదు అన్నిటినీ కూడా ప్రతి విషయంలో కూడా ఆ మర్మములను దేవుడు ఆలోచించే విధముగా, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక సరియైన విధముగా గ్రహించుకొని ఒక్కొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోగలిగినటువంటి ఆ కృప అతడు పొందుకున్నాడు. మనం ప్రార్థించాలి. మన జీవితంలో కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాలు, ఒక్కొక్క సమస్యలు కూడా ఎదురయ్యేటప్పుడు ఎందుకు ఈ సమస్య నా జీవితంలో ఎదురైంది, ఎందుకు ఈ యొక్క సందర్భం నుండి దేవుడు నా నుండి ఏమి కోరుతున్నారు, అట్లా మనం చూస్తుండగా దాన్ని మనం సరి అయిన విధముగా అర్థం చేసుకోవాలంటే మనలో కూడా ఈ యొక్క ఆశీర్వాదం పనిచేయాలి. అందుకే ఈరోజు మనకు దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి వాక్యము, దేవుని యొక్క సంకల్ప జ్ఞానముతోనూ బ్రతకాలంటే దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క వివేకమును నువ్వు అడిగి స్వాధీనపరచుకోమని ఈరోజు పవిత్రాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఈ దేవుని యొక్క వివేకము, దేవుని యొక్క విజ్ఞానము మనలో పనిచేయలేకపోతే
మామూలుగా చాలామంది ఈ రోజుల్లో అడుగుతుంటారు, కొన్ని విషయాలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అది సరి అయిన విధముగా దాని వెనక ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏమని వాళ్ళు తెలియకుండా వాళ్ళు దేవుణ్ణి దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుణ్ణి ద్వేషించే వాళ్ళు చాలామంది ఉంటారు, దేవుని నుండి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులైనప్పటికీ కూడా దేవుణ్ణి దూషించుకొని జీవిస్తుంటారు? దానికి ఒక కారణం ఈ విధముగా మనం చెప్పవచ్చు, దేవుని యొక్క సంకల్ప జ్ఞానము వాళ్ళలో పనిచేయటం లేదు, దేవుని యొక్క వివేక వరము వాళ్ళలో పనిచేయటం లేదు, దేవుడు ప్రసాదించే విజ్ఞానము వాళ్ళలో పనిచేయటం లేదు. అందుకే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనమందరం ప్రార్థించాల్సినటువంటి ఒక విషయముగా దేవుడు మనల్ని ప్రేరేపించేది ఏంటంటే, దేవుని యొక్క విజ్ఞానము, వివేకము ఒసగు ఆత్మ, పవిత్రాత్మ ప్రభు. ఈరోజు నువ్వు ప్రార్థించు. కొన్నిసార్లు అందరూ చెప్తుంటారు, మా జీవితంలో ఏం జరుగుతుందని మాకు అర్థం కావటం లేదని చెప్తుంటారు. కానీ అర్థమయ్యే విధముగా నీ జీవితంలో జరిగే ప్రతి విషయం వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉందని, దేవునికి తెలియకుండా ఆకస్మికముగా నీ జీవితంలో ఏమి కూడా ఇప్పటి వరకు కూడా జరగలేదని, ఇంకా జరగదు అని సరి అయినటువంటి ఆ యొక్క అవగాహనతో నువ్వు ముందుకు వెళ్ళాలంటే దేవుని యొక్క విజ్ఞానము, దేవుని యొక్క వివేకము నీలో పనిచేయాలని ఈ యొక్క వాక్య భాగము మనల్ని హెచ్చరిస్తున్నది. రెండవదిగా పునీత పౌలు కొలొస్సీలకు రాసిన లేఖనములో 1వ అధ్యాయం 9 నుండి 11వ వాక్యం నుండి 2వ పదము, పౌలు అక్కడ వాడుతున్నటువంటి 2వ పదం ఏమిటంటే సమస్త వివేకము. మొదటిది సమస్త సంకల్పమును, సంకల్ప జ్ఞానము. రెండవది సమస్త వివేకము. దేవుడు మత్తయి సువార్త 10వ అధ్యాయములో 16వ వాక్యములో దేవుడు చెప్తుంటారు, బీ ప్రూడెంట్ యాజ్ సర్పెంట్. సర్పము వలె ఆ వివేకం కలిగి ఉండము. ఆ పవిత్రాత్మ దేవుడు ఒక వ్యక్తిలో, ఆ కృప ఒక వ్యక్తిలో జరిగేటప్పుడు, ఆ కృప ఒక వ్యక్తిలో పనిచేసేటప్పుడు ఆ వ్యక్తిలో ఆ వివేకము పనిచేస్తూ ఉంటాయి. ఆ వివేకం ఎందుకు అవసరమో, ఈ యొక్క సమస్త వివేకము మనకెందుకు అవసరమో అని మనం చూడాలంటే, అర్థం చేయాలంటే, సిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 21వ అధ్యాయము 2వ వాక్యం మనం చూసినట్లయితే అక్కడ ఈ విధముగా రాయబడి ఉన్నది, సర్పము నుండి వలె పాపము నుండి దూరముగా పారిపోము అని రాయబడి ఉన్నది. అంటే వివేకముతో కూడినటువంటి ఒక వ్యక్తి పాప విషయాలు, ఆ పాపపు తరంగములు, ఆ పాపపు ఆ ఒక స్పందన, ఎక్కడైనా ఆ స్పందన వచ్చిన వెంటనే, ఆ తరంగము, ఆ స్పందన వచ్చిన వెంటనే ఆ పాపపు సందర్భముల నుండి, పాప సాహచర్యముల నుండి, ఆ పాపములోనికి తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తుల నుండి కూడా వాళ్ళని తప్పించుకొని పాపము నుండి దేవుని చిత్తానికి, దేవుని వ్యతిరేకించుకునేటువంటి ప్రతి విషయానికి కూడా దూరముగా ఉండటానికి వివేకము సహాయపడుతుంది. అదేవిధముగా దేవునికి అనుకూలమైన మనసుతో జీవించడానికి ఆ వివేకము మనకు సహాయం చేస్తున్నది. ఈరోజు మనం ప్రార్థించాలి, దేవా నాకు సమస్త వివేకమును ప్రసాదించుము దేవా. లోకాశలను గెలించుటకు, లోక ఆకర్షణముల నుండి దూరముగా జీవించుటకు, పాప విషయముల నుండి దూరముగా జీవించుటకు, ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకోవటానికి ఆ విచక్షణ జ్ఞానముతో జీవించుటకు మనకు వివేకము అవసరము. సురాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయం 15, 16, 17 వాక్యములో ఈ విధముగా సెలవిస్తున్నది, ఇదిగో నేను నీ ముందు నిప్పు నీళ్లు ఉంచెదను, చేయి చాపి నీకిష్టమైనది తీసుకోమని దేవుడు అడుగుతుంటారు. నిప్పు కావాలంటే నిప్పు తీసుకోవచ్చు, నీళ్లు కావాలంటే నీళ్లు తీసుకోవచ్చు. అంటే నిప్పు కావాలా, నీళ్లు కావాలా అనేది అది నీ యొక్క నిర్ణయం. దేవుడు చెప్తున్నారు, నేను నీ ముందు ఇదిగో మరణము జీవము ఉంచుతున్నాను. మరణము కావాలంటే మరణం తీసుకోవచ్చు, జీవము కావాలంటే జీవము తీసుకోవచ్చు. కానీ జీవాన్ని ఎన్నుకోవటానికి మనకు అత్యంత అవసరమైనది సమస్త వివేకము. సో పవిత్రాత్మ దేవుడు మనకు సమస్త వివేకమును ప్రసాదిస్తాడు. మూడవదిగా పౌలు ఆ వాక్య భాగంలో వాడినటువంటి ఒక పదము అవగాహన, అండర్స్టాండింగ్. అవగాహన, అండర్స్టాండింగ్ అది ఏమిటి అని అర్థం చేసుకోవటానికి 1 కొరింథియన్స్ 13వ అధ్యాయం 10వ వాక్యములో ఈ విధముగా దేవుని వాక్యం సెలవిస్తున్నది, సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనది నశించును.
సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనది నశించును. అంటే అవగాహన, పవిత్రాత్మ దేవుడు అవగాహనను ప్రసాదిస్తాడు. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు ఆ యొక్క పందుల మధ్యలో జీవించే ఆ కాలంలో అతనిలో అవగాహన లేదు. ఆ పందుల మధ్యలో నేను జీవించాలి, పందులు తినే ఆ తిండిని నేను తినాలి, పందులు త్రాగే నీళ్లు నేను త్రాగాలి. కొన్నాళ్ళు అట్లే బ్రతికాడు. అవగాహన లేక, వివేకము లేక, విజ్ఞానము లేక ఆ పందులతో కలిసి తిరిగినటువంటి మనిషి. కానీ ఒకనాడు దేవుని వాక్యం సెలవిస్తున్నది, అతనికి కనివిప్పు కలిగింది. కనివిప్పు కలిగినప్పుడు ఆ కనివిప్పు దాన్ని అవగాహన అని మనం చెప్పవచ్చు. అందుకే కీర్తన గ్రంథములో 119వ అధ్యాయం 27వ వాక్యంలో దావీదు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, దేవా నీ ఉపదేశములను నేను గ్రహించినట్లు చేయుము దేవా. నీ ఉపదేశములను గ్రహించే అనగా కొన్నాళ్ళు దేవుని యొక్క ఉపదేశం అనేది అది కొందరికి చేదుగా అనిపిస్తుంది. దేవుడు చెప్పినటువంటి మాటలు, దేవుని వాక్యానుసారం కూడినటువంటి జీవితం అది కొందరికి కఠినముగా అనిపిస్తుంటాయి, అది చేదుగా అనిపిస్తుంటాయి. కానీ దావీదు అవగాహన పొందుకున్న తర్వాత దావీదు దేవునితో చేసిన ఒక ప్రార్థన, దేవా నీ వాక్యములను, నీ ఉపదేశములను నేను గ్రహించినట్లు చేయుము దేవా. ఆ వాక్యములో అభిషేకం ఉంటుందని నాకు తెలుసు, ఆ వాక్యములో జీవం ఉంటుందని నాకు తెలుసు, ఆ వాక్యములో దేవుని యొక్క శక్తి ఉందని నాకు తెలుసు. అయితే ఆ వాక్యమును సరి అయిన విధముగా గ్రహించు జ్ఞానము నాకు ప్రసాదించుము అని దావీదు ప్రార్థించాడు. అనగా ఆ అవగాహన నాకు ప్రసాదించుము తండ్రి అని ప్రార్థించాడు. ఈరోజు మనం ప్రార్థించవలసిన ఒక విషయం కూడా అవగాహనతో కూడిన ఒక జీవితం. ఏ పరిస్థితిలో నీవు ఉన్నావు? ఆనాడు తప్పిపోయిన కుమారుడు పందుల మధ్య జీవించినట్లుగా కొన్ని దేవుని చిత్తానికి, దేవుని వాక్యమునకు విరుద్ధమైన కొన్ని పాపపు మాలిన్యములో నువ్వు జీవిస్తున్నావా? అవగాహన కలిగి, కనివిప్పు కలిగి జీవించుటకు పవిత్రాత్మదేవుడు నీకు సహాయం చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. అదేవిధముగా పునీత పౌలు రాసినటువంటి లేఖనములో 4వ పదము పౌలు ఈ విధముగా వాడుతుంటారు, ప్రభు కోరిన విధముగా జీవించటం. అది చాలా ముఖ్యం. ప్రభు కోరిన విధముగా జీవించటం, దానికి విజ్ఞానము, వివేకము ఒసగు పవిత్రాత్మ ప్రభు ఒక్కరే నీకు సహాయపడతారు. ఈరోజు మన ఆత్మపరిశీలన చేయాలి. నేను ప్రభు కోరిన విధముగా నేను జీవించగలుగుతున్నానా? దేవుడు ఆశించే విధముగా నా కార్యములను నేను చేయగలుగుతున్నానా? యోబు దేవుడు కోరుకునే విధముగా జీవించినటువంటి ఒక వ్యక్తి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం ప్రభువే యోబుని గురించి ఈ విధముగా చెప్తున్నాడు, నా దాసుడు దోషరహితమైన జీవితం జీవిస్తున్నాడు, ధర్మ మార్గములో నడుస్తున్నాడు, నా పట్ల భయభక్తిని చూపిస్తున్నాడు, చెడ్డదనమునకు దూరముగా జీవిస్తున్నాడు. అంటే ప్రభువు కోరుకునేటువంటి ఒక విధముగా జీవించాలని అనుకునే వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటి ఒక చట్టము దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. దేవుడు కోరుకునేటువంటి ఒక విధానం ఏమనగా దోషరహితమైన జీవితం మనం జీవించాలని, ధర్మ మార్గములో నడుచుకోవాలని, దేవుని పట్ల భయం భక్తి చూపించుకొని జీవించాలని, చెడ్డ విషయములకు దూరంగా ఉండి జీవించటం. ఇదే ప్రభు మనలో నుండి కోరుకునేటువంటి విషయము, ఇదే ప్రభు మనలో నుండి కోరుకునేటువంటి విధానము. సో 4వదిగా పౌలు వాడుకునేటువంటి పదము ప్రభు కోరిన విధముగా జీవించుటకు విజ్ఞానము, వివేకము సహాయపడుతుంది. ఆ విధముగా జీవించినటువంటి మనిషి హేనోక్. బైబిల్లో హేనోక్ని గురించి ఈ విధంగా రాయబడి ఉన్నది, హేనోక్ వాక్డ్ విత్ ద లార్డ్. దేవునితో కలిసి నడిచాడు, దోషరహితమైన జీవితం జీవించాడు, ధర్మ మార్గములో నడిచాడు, దేవుని పట్ల భయం భక్తిని చూపించాడు, చెడ్డ విషయములకు దూరంగా నిలిచాడు. ఈరోజు మనం ప్రార్థించాలి, దేవా ప్రభు కోరుకునేటువంటి విధముగా జీవించటం నన్ను నేర్పించుము దేవా. పవిత్రాత్మ దేవునితో మనం ప్రార్థించాలి. 5వదిగా పౌలు ఆ వాక్య భాగములో వాడుతున్నటువంటి ఒక పదము ప్రభువునకు సంతోషం కలిగించు జీవితం. ప్రభువునకు సంతోషం కలిగించు జీవితం అనగా ఈరోజు మనం ఆత్మపరిశీలన చేసి నా జీవితము చూస్తుండగా ఆ ప్రభువునకు సంతోషం కలుగుతుందా? ఆనాడు సైతాను మాటలు విని ఆదాము అవ్వ వెళ్ళకూడదని ఆ సైతాను చూపించినటువంటి మార్గములో నడిచి, సైతానుడు చూపించినటువంటి పండ్లను చూసి, సైతాను తినమని చెప్పినటువంటి ఆ పండ్లు తినినప్పుడు దేవునికి సంతోషం కలగలేదు, కానీ సైతానికి సంతోషం కలిగింది. ఈ రోజుల్లో కూడా మన జీవితాలను ఆత్మపరిశీలన చేసి మనం చూసినట్లయితే సైతానికి సంతోషం కలిగే విధముగా నేను జీవిస్తున్నానా,
లేకపోతే దేవునికి సంతోషం కలిగే విధముగా నేను జీవిస్తున్నానా? పవిత్రాత్మ దేవుడు విజ్ఞానమును వివేకమును ప్రసాదించు దేవుడు మనకు దేవుణ్ణి సంతోషపరిచే విధముగా జీవించటానికి సహాయపడుతూ ఉంటారు. ఈరోజు మనం ప్రార్థించాలి, దేవా దేవుణ్ణి సంతోషపరిచే విధముగా జీవించటం నన్ను నేర్పించుము దేవా. నాడు వరకు కూడా ఒకవేళ సైతాన్ని సంతోషపరచుకుని ఇప్పటి వరకు కూడా మనం జీవించారేమో, కానీ ఈ సమయం నుండి ఇప్పుడు నుండి దేవా నిన్ను సంతోషపరచుకునేటువంటి ఒక బిడ్డగా నన్ను మార్చుము దేవా, ఆ విధమైన ఒక జీవితం జీవించుటకు నాకు సహాయపడము దేవా అని మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఆరవదిగా పౌలు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని గూర్చిన జ్ఞానములో అభివృద్ధి పడాలి. ఆ విజ్ఞానము మనకు ఏ విధముగా సహాయపడుతుంది? విజ్ఞానము వివేకమోసుగు ఆత్మ ఏ విధముగా మాకు సహాయపడుతుంది? దేవుని గూర్చిన జ్ఞానములో అభివృద్ధినిస్తుంది. అంటే దేవుని గురించి రాయబడినటువంటి విషయాలు బైబిల్లో ఎంతో చక్కగా ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని వర్ణించి, ఆ దేవుడు ఎవరు, ఆ దేవుని యొక్క మార్గము ఏమిటి, ఆ దేవుడు నిర్దేశించినటువంటి అతని యొక్క పథకములు ఏమిటి, వాటినన్నిటినీ కూడా సరైన విధముగా అర్థం చేసుకొని ఆ దేవుని గురించిన జ్ఞానములో అభివృద్ధిలో ఎదుగుటకు ఈ ప్రభు ప్రసాదించు జ్ఞానము విజ్ఞానము మాకు సహాయపడుతూ ఉన్నది. శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 37వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, ప్రభు ఆజ్ఞలను ధ్యానించుము, అతడు నీ మనసునకు ప్రబోధమును కలిగించి నీవు కోరుకొనిన విజ్ఞానమును నీకు దయచేయను. ప్రభు ఆజ్ఞలను నువ్వు ధ్యానించుము, ప్రభు ఆజ్ఞలను నువ్వు చదువుము, ధ్యానించుము. అట్లా నువ్వు చేసినచో దేవుని వాక్యం సెలవిస్తున్నది, దేవుడు నీ మనసుకు ఒక ప్రబోధనమును దయచేస్తాడు, అద్భుతకరమైన ఆ జ్ఞానపు వెలుగుతో నిన్ను అభిషేకిస్తారని శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 37వ వాక్యం సెలవిస్తున్నది. అదేవిధముగా 7వదిగా ఈ విజ్ఞానము వివేకము మనం పొందిన ఎడల మనం పొందిపోయే ఒక 7వ ఆశీర్వాదం ఏమనగా, అన్నిటినీ ఓర్పుతో సహించు బలము మనం పొందుకుంటాము. ఆ వివేకం విజ్ఞానంతో నేను అభిషేకింపబడినప్పుడు జీవితంలో పరిస్థితులు ఎట్లా ఉండినా కూడా, అది సంతోష పరిస్థితి మధ్యలో నేనుండినా, జీవితంలో భయంకరమైన కష్టాల మధ్యలో నేనుండినా కూడా పౌలు నేర్పిస్తున్నాడు, అన్నిటినీ ఓర్పుతో సహించు బలము, ఆ బలములో నువ్వు ఎదుగుతావు. ఫిలిప్పీ లేఖన 4వ అధ్యాయం 12వ వాక్యములు ఈ విధముగా సెలవిస్తున్నది, నాకు కొద్దిగా లభించినా ఎక్కువగా లభించినా ఎప్పుడును ఎచ్చడను సంతృప్తిగా జీవించటకు నేను నేర్చుకున్నాను. నాకు కొద్దిగా లభించినా ఎక్కువ లభించినా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా సంతృప్తిగా జీవించుటకు దేవుడు నన్ను నేర్పించారు. అంటే అన్ని సందర్భాల్లో కూడా అన్నిటినీ ఓర్పుతో సహించి ఉన్నప్పుడు లేనప్పుడు, మరి కొద్దిగా లభించినా ఎక్కువ లభించినా ఏ పరిస్థితులైనా కూడా అన్నిటినీ ఓర్పుతో సహించు బలము నేను పొందుకున్నారని పౌలు ప్రకటిస్తున్నారు. దేవుడు ప్రసాదించే వివేకమును బట్టి ఆ విధముగా ఆ యొక్క ఓర్పుతో అభిషేకం చేయబడ్డారు. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ధ్యానించుకునేటువంటి ధ్యానాంశము విజ్ఞానము వివేకము ఒసగు ఆత్మ. విజ్ఞానమును వివేకమును మనకు ప్రసాదించే ఆ ఆత్మ నుండి మనము అడుగి స్వాధీనపరచుకోవాలనేటువంటి 7 ఆశీర్వాదాలు మనం మర్చిపోవద్దు. మొట్టమొదటి ఆశీర్వాదము సంకల్ప జ్ఞానము, 2వ ఆశీర్వాదము సమస్త వివేకము, 3వ ఆశీర్వాదము అవగాహనతో కూడిన ఒక జీవితము, 4వ ఆశీర్వాదము ప్రభు కోరిన విధముగా జీవించటం, 5వ ఆశీర్వాదము ప్రభువునకు సంతోషం కలిగించే విధముగా జీవించటం, 6వ ఆశీర్వాదము దేవుని గూర్చిన జ్ఞానములో అభివృద్ధి పొందటం, 7వ ఆశీర్వాదము అన్నిటినీ ఓర్పుతో సహించు బలముతో కూడిన ఒక జీవితం. ఈరోజు ఈ యొక్క ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొనేటువంటి మీ అందరినీ 7 ఆశీర్వాదాలతో దేవుడు దీవించాలని, ఆ విజ్ఞానమునకు వివేకమునకు ఊటయైన పవిత్రాత్మ దేవుడు విజ్ఞాన వరముతో వివేక వరముతో మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ ప్రభు ఎల్లప్పుడూ మీతో ఉండి మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.